ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో గ్రహ మార్పుల వలన అంటే చాలా పెద్ద పెద్ద మార్పులు అయితే జరుగుతున్నాయి. శని, గురువు, రాహుకేతువుల మార్పు జరిగింది ఈ సంవత్సరంలో. ఈ నేపథ్యంలో ఈ గోచార పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాజకీయ పరిస్థితులు నెలకొంటాయి, అలాగే ముఖ్యమంత్రి గారు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటారు, ఇటువంటి విషయాన్ని కొన్ని తెలియచేస్తాను. అయితే ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి జాతకము, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క హారోస్కోప్, తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావం సమయంలో వేసినటువంటి ఒక జాతకము, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి టైం అప్పుడు వేసినటువంటి హారోస్కోప్, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని దశాభుక్తి అలాగే గోచారము ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ షేర్ చేయదలుచుకున్నాను. అయితే ఎప్పుడు మనం ఇటువంటి రాజకీయాల గురించి కావచ్చు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ముఖ్యమంత్రి యొక్క పాలన ఇలాంటివి చెప్పాలి అన్నప్పుడు చాలా కోణాల్లో అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. అందుకే ఒక్కొక్క కోణంలో నేను ఏ విధమైనటువంటి అబ్జర్వేషన్స్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఈ చార్ట్స్ చూపించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ దానివల్ల చాలా టైం తీసుకుంటుంది, అంటే నిడివి చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి కొన్ని ముఖ్యమైన పాయింట్స్, అబ్జర్వేషన్స్ మాత్రము అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఇప్పుడు ఉన్నటువంటి గోచారం కనుక చూసినట్టయితే శని మీనరాశిలో వక్రస్థితిలో ఉన్నాడు. జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు వక్రంలో ఉంటాడు. అంటే మరికొన్ని రోజుల్లో వక్రంలోకి వస్తాడు. అలాగే గురువు మిథున రాశిలో ఈ సంవత్సరం నుంచి గురువు మిథున రాశిలో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా కొంత అతిచారంలో సంచారం చేస్తుంటారు. 2032 వరకు ఆ రాశి మార్పు అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అంటే ఒక రాశిలోకి వెళ్ళి వెనక రాశికి వచ్చి మళ్ళీ ముందు రాశికి వెళ్ళడం, ఇటువంటి ఒక అతిచారం అయినటువంటి గోచారం ఉంటుంది గురువుకి. అలాగే రాహుకేతులు కూడా ఈసారి రాశి మార్పు చెందారు. రాహు కుంభంలోకి, కేతువు సింహంలోకి. ఈ పరిస్థితిలో ఒక్కొక్క అంశాన్ని తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారి చార్ట్ చూసినట్టయితే ఆయన లగ్నానికి 12 అంటే ఇప్పుడు శని వక్ర సంచారంలో ఉన్నాడు. మేష లగ్నానికి ఆయన రాశి అయినటువంటి వృషభ రాశికి 11 ఇంట్లో శని సంచారంలో ఉన్నాడు వక్రంలో. అదేవిధంగా ఆయన ఒక జన్మజాతకం చూసినట్టయితే శని ఆయనకి సింహరాశిలో ఉంటారు. అదే సింహరాశిలోకి కేతువు సంచారం చేస్తున్నాడు. ఎప్పుడు ఇలా జన్మజాతకంలో శని ఉన్న రాశిలోకి రాహువు, కేతువు సంచారం చేస్తూ ఉంటారో, అలాగే గురువు ఉన్న రాశిలోకి రాహుకేతువులు, శని సంచారం చేస్తుంటారో ముఖ్యమైన ఫలితాలు మనం చూడాల్సి ఉంటుంది. ఈ ఉదాహరణలు తీసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారి చార్ట్లో సింహరాశిలో శని ఉన్నాడు. ఇప్పుడు సింహరాశిలోకి కేతు ఎంటర్ అయ్యాడు. కుంభంలో గురువు ఉన్నాడు ఆయనకి, అక్కడ రాహు ఎంటర్ అయ్యాడు. అలాగే ఆయనకి మీనంలో రాహు ఉన్నాడు, అందులో శని సంచారం చేస్తున్నాడు, అందులోనే ఇప్పుడు వక్రంలో సంచారం చేస్తున్నాడు. ఇవన్నీ గమనించిన తర్వాత మనకి అర్థమయ్యేటువంటి ఇక్కడ విషయం ఏంటి అంటే 5th హౌస్, 12th హౌస్, 11th హౌస్ లగ్నం నుంచి ఇవి యాక్టివేట్ అయ్యాయి కొంత ఈ ట్రాన్సిట్స్ వల్ల. ఆయనకి నడుస్తున్న దశ కూడా బుధలో కేతు, తర్వాత శుక్ర, ఈ విధమైనటువంటి అంతర్దశలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఎంత లేదన్నా వీటి ప్రభావం అనేది ఆయన యొక్క పరిపాలన మీద, వ్యక్తిగత విషయాల మీద కూడా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ శని యొక్క సంచారం మీనరాశిలో వక్రంలో ఉండడం వలన ఆయనకి రాశి నుంచి లగ్నం నుంచి చూసినట్టయితే కొంతవరకు పరిపాలనలో చాలా ఛాలెంజెస్ అనేవి ఎదురవుతాయి. కానీ ఆయనకి గురుబలము, చంద్రబలము ఉండడం వలన వాటిని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఆయన యొక్క పాలనకి అడ్డకం రాకుండా ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జాతకంలో గురుబలం, చంద్రబలం అనేది చాలా చాలా ముఖ్యము. ఆ రెండు కూడా ఆయనకు ఉండడం వలన ఆయన జన్మజాతకంలోనే ఆయన ఎప్పుడూ కూడా పోరాడి విజయం సాధించే వ్యక్తిగా ఉంటారు. ఆయనకు ఒక ఓటమి వచ్చిందంటే దాని నుంచి ఆయన విజయాన్ని పొందుతారు. ఇటువంటి అద్భుతమైన యోగాలు ఉన్నాయి ఆయన యొక్క చార్ట్లో. గోచారం అయితే ఇప్పుడు కొంతవరకు ప్రతికూలతని ఇస్తోంది. కాబట్టి మనం దాన్ని ఏ విధంగా చూడాలి అని కనుక అనుకుంటే
ఆయన అడ్మినిస్ట్రేషన్లో కొంత ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాదు, కానీ ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా రకాలుగా ఆలోచించి కష్టపడి వాటిని పూర్తి చేసే దిశగా ఆయన ఎక్కువ శ్రమ పడతారు. ఎక్కువగా ఆ విధమైనటువంటి మానసిక శారీరక శ్రమ అనేది ఉంటుంది. అలాగే కొంతవరకు కూటమిలో కూడా కొంత లుకలుకలు కావచ్చు, వ్యతిరేకత ఇటువంటి కొంత పవనాలు వీచినప్పటికీ కూడా అది చిన్నపాటి డిస్టర్బెన్స్ ఇచ్చినా ప్రభుత్వానికి వచ్చేటువంటి ఢోకా ఏమీ లేదు అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే గురువు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటకం రాశిలోకి అతిచారం చెంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తాడు. లగ్నం నుంచి మిథునము 3వ రాశి అవుతుంది, రాశి అని వృషభం నుంచి 2వ రాశి అవుతుంది. ఇక్కడ 3rd హౌస్ ఎప్పుడైతే అతిచారంతో ఇంపాక్ట్ అయిందో, ఈ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిలో ఉన్నటువంటి పార్టీల నుంచి కొంతవరకు ఈయన ఛాలెంజెస్ని ఫేస్ అవుతారు. విమర్శలు ఎదుర్కోవడం కావచ్చు, ఆయన పట్ల కొంత వ్యతిరేకత ప్రదర్శించడము, వాటిని కంట్రోల్ చేసే స్థితిలో ఆయన ఉంటారు. వాటిని ఎదుర్కొని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఆయనకి ఎదురవుతుంది. అలాగే జాతకంలో చాలా ముఖ్యమైనటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు చూడవలసింది, సాధారణంగా అందరికీ తెలుసున్నది బాధక ప్లానెట్ గురించి, అలాగే ఖరేసుడు గురించి కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే మనకు తెలుసుకోవాల్సిన 2 కాన్సెప్ట్లు ఏంటంటే, ఒకటి 64th నవాంశ, 64వ నవాంశ, 22వ ద్రక్కణం, 22nd ద్రక్కణ. ఈ కాన్సెప్ట్స్ చాలా పాపులర్ జ్యోతిష్యంలో. అయితే అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్పలేను, ఎందుకంటే అది చార్ట్ వేసి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎగ్జాంపుల్తో. ఈ 64th నవాంశ, 22nd ద్రక్కణ, వాటి ఆధారంగా మనం ఏ హౌస్ కొంత మ్యాలిఫిక్ రిజల్ట్స్ ఇస్తుంది, ఏ ప్లానెట్ కొంత ప్రతికూల పరిస్థితులను ఇస్తుంది అనేది కనుక్కోవచ్చు. ఆ గ్రహాన్ని మనం ఖరేసా గ్రహము అంటాము. ఆ విధంగా ఆయనకి మీనము అనేది కొంతవరకు ఈ ఖరేసా హౌస్ అవుతుంది, గురువు ఖరేసా ప్లానెట్ అవుతాడు. ఇప్పుడు మీనంలోనే శని యొక్క సంచారం జరుగుతోంది. రాహు మీనానికి 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. అది ఆయన జన్మలగ్నానికి వ్యయము, జన్మరాశికి 11. కాబట్టి ప్రభుత్వంలో కొంత అస్థిరత, దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయాల్సి రావడము, ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఈ జూలై 13th ఎప్పుడైతే శని వక్రం స్టార్ట్ అవుతుందో, ఆ తర్వాత గురు వక్రం ఉంటుంది. ఇవన్నీ కూడా కొంతవరకు ఎక్కువ అలజడిని తీసుకొస్తాయి పరిపాలనా రంగంలో. ఇక ఆయన ప్రమాణ స్వీకారం చార్ట్ కనుక చూసినట్టయితే, సింహలగ్నము, అందులో చంద్రుడు, అంటే 12th లార్డ్ అయిన చంద్రుడు సింహలగ్నంలో ఉండడము, 10th హౌస్లో 10th లార్డ్ అయిన శుక్రుడు ఉన్నాడు, కానీ బుధుడితో గురువుతో ఉన్నాడు. దానివల్ల ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, 9th లార్డ్ అయిన బుధుడు, 10th లార్డ్ అయిన శుక్రుడు 10th హౌస్లో ఉండడం చాలా మంచిది. అధికారానికి కావచ్చు, ఆయన పరిపాలనకి ఢోకా ఉండదు. అయితే అష్టమాధిపతి కూడా, అంటే గురువు కూడా 10th హౌస్లోనే ఉన్నాడు కాబట్టి టఫ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. ఆయన పరిపాలన అనేది విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ కూడా చాలా చాలా అవరోధాలని, ప్రతికూలతల్ని, విమర్శల్ని, వీటిని దాటుకుంటూ ఆయన ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినప్పుడు చార్ట్ కనుక చూసినట్టయితే, అది కర్కాటక లగ్నము. ఆ జాతకం ఆధారంగా చూసినప్పుడు కూడా వచ్చేటువంటి దశలు కొంతవరకు ఎక్కువగా యాక్టివ్గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ సూచిస్తున్నాయి. అంటే ఎక్కువసేపు కష్టపడాల్సి రావడము, తన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులను ఎప్పుడు మేనేజ్ చేస్తూ ఉండడము, ఏమాత్రం ఆమరపాటుగా ఉన్నా కానీ కొంతవరకు ప్రతికూలతలు ఎక్కువ అవడము, ఇలాంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క చార్ట్ చూసినప్పుడు కూడా కర్కాటక లగ్నం అవుతుంది, కన్యారాశి. ఈ కర్కాటక లగ్నం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి కూడా ప్రస్తుతం గురువు వ్యయంలో ఉన్నాడు, శని 9th హౌస్లో మీనంలో వక్రంలో సంచారం చేస్తున్నాడు, రాహువు 8వ ఇంట్లో ఉన్నాడు. అంటే ప్రభుత్వంలో ఎక్కువగా కొన్ని అనుకోని పరిస్థితులు రావడము, ఛాలెంజెస్ రావడము, పాలకుడికి
తలనొప్పులను కలిగించేటువంటి సిచ్యువేషన్స్ ఎదురవడము, ఇలాంటి పరిస్థితులు చూడవచ్చు. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత ఎప్పుడైతే గురువు అతిచారంతో కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ మిథునంలోకి వెళ్తాడో అప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటాయి అటువంటి పరిస్థితులు. ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసినది, చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఇప్పుడు ప్రాధాన్యతని కొంతవరకు కోరుకుంటూ ఉంటాయి. అంటే ఇట్ సీక్స్ అటెన్షన్. ఇప్పుడు ఆయన ఆరోగ్య విషయం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టవలసినటువంటి పరిస్థితులు అనేవి నెలకొంటాయి. కాబట్టి అది కూడా ఆయన దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే రాష్ట్రంలో పరిస్థితులు కూడా ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలకి విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చేటువంటి సంఘటనలు జరుగుతాయి. కూటమిలో కూడా కొంతవరకు వ్యతిరేకత, దాన్ని ఆధారం చేసుకుని సోషల్ మీడియాలో కావచ్చు, ఇక ఇతర ఛానల్స్ కొంత వార్తల్ని వడ్డించడం, ఇటువంటి వాతావరణం కూడా మనం చూడొచ్చు ఈ జూలై తర్వాత నుంచి. రానున్న సంవత్సరం 2026 జూన్ వరకు కూడా కొంతవరకు అస్థిమితంగా ఉంటుంది. అయితే ఆయన చాట్లో ఉన్నటువంటి గ్రహబలం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రహబలం కావచ్చు, ఇవేవైనా సరే పరిపాలన అనేది ముగుస్తుంది అని చెప్పడానికి మాత్రం ఏమాత్రం ఆస్కారం లేకుండానే ఉంది. అలాగే ఆయన యొక్క చార్ట్ చూసిన, ఆంధ్రప్రదేశ్ చార్ట్ చూసిన ఒక విషయము, ఆయన అనారోగ్య కారణాల వలన ఆయన యొక్క పరిపాలనని తర్వాత తరానికి అందించే అవకాశం కూడా లేకపోలేదు రానున్న 4 సంవత్సరాల్లో. అంటే లోకేష్ గారికి పగ్గాలు అందించేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ టీడీపీ పార్టీకి ఢోకా అనేది ఉండదు. ఎందుకంటే టీడీపీ చార్ట్ కూడా నేను ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాను అనాలిసిస్ అనేది చేసేటప్పుడు. టీడీపీ చార్ట్ కూడా కర్కాటక లగ్నము, 3ంట శనికుజులు, 4ంట గురువు, వ్యయంలో రాహువు. అయితే వ్యయంలో రాహు ఉచ్చలో ఉండడం వలన ఈ పార్టీ ఇక అయిపోతుంది అనేటువంటి పరిస్థితికి వచ్చినా మళ్ళీ పుంజుకుని లైమ్లైట్లో ఉంటుంది ఈ పార్టీ. ఈ పార్టీ ఆవిర్భావం జరిగినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అంత బలమైనదిగా ఉంది. అందులోనూ ఇప్పుడు గురు మహాదశ నడుస్తోంది ఆ టీడీపీ పార్టీ యొక్క చార్ట్లో. ఇది అన్ని విధాలుగా చాలా మంచి దశ. ఎందుకంటే కర్కాటక లగ్నం 4ంట గురువు ఉన్నాడు, వక్రించి ఉన్నాడు ఎట్టొచ్చి. సో ఇది చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఆ చార్ట్కి. టీడీపీ పార్టీ అనేది కనుమరుగు అవ్వడం అనేది మాత్రం జరగదు. ఎందుకంటే ఇంకొక విషయము, ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే ఈ పార్టీని పెట్టారో అప్పుడు ఆయన కేతు మహాదశ నడుస్తుంది. రాహుకేతువుల దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఒక లీనియేజ్ని సూచిస్తాయి, అంటే ఒక పరంపరని సూచించేటువంటి ప్లానెట్స్. అందులోనూ కేతువు చాలా స్ట్రాంగ్ ప్లానెట్. ఎప్పుడైతే ఈ కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఆయన పార్టీ పెట్టారో ఆ పార్టీ వైభవం ఆయనతో ఆగకుండా ఆయన తర్వాత తరాలకు కూడా కొనసాగుతుంది. అంటే ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పార్టీని నడిపిస్తూ ఉంటారు. ఇది కేతు ఇచ్చేటువంటి చాలా గొప్ప రిజల్ట్ ఇది. ఆ విధంగా చూసినప్పుడు కూడా టీడీపీ పార్టీ క్లోజ్ అవుతుంది అనే దానికి అవకాశం ఇప్పుడు కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో చాలా డామినేటింగ్ ఇన్ స్ట్రాంగ్ పార్టీగా ఎప్పుడు ఉంటుంది టీడీపీ. ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చినా కానీ ఉనికిని ఎప్పుడు చాటుకుంటూ ఉంటుంది. అయితే కొంత ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి, ఏ పార్టీకైనా ఉంటాయి, అలాగే టీడీపీ కూడా ఉంటుంది. ఇక ఈ గోచారము, అలాగే ఆయన ముఖ్యమంత్రి గారి చార్ట్, వ్యక్తిగత చార్ట్, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి గోచారాలను కనుక చూసినట్టయితే ఇందాక అనుకున్నట్టుగా బుల్లెట్ పాయింట్స్, ఆయనకు అనారోగ్య సమస్యలు కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తర్వాత ఇంటర్నల్ పాలిటిక్స్, అంతర్గతంగా కొన్ని విభేదాలు ఆయన కొంత మనశాంతిని దూరం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా జూలై దాటిన తర్వాత అక్టోబర్కి వచ్చే కొద్దీ కొంచెం ఎక్కువ అవుతాయి. అక్టోబర్ తర్వాత మరికొంతది ఆ చికాకు వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే శని వక్రించి ఉండడము నవంబర్ వరకు, ఆ తర్వాత ఆ లోపలే గురువు వక్రం స్టార్ట్ అవ్వడము, ఇవన్నీ కూడా కొంతవరకు ఇటువంటి ఆసిలేషన్స్ని, డిస్టర్బెన్సెస్ని తీసుకొస్తాయి. అయితే రాహు సంచారం కూడా బలంగా ఉండడం వలన అధికారానికి ఢోకా ఉండదు టీడీపీకి. అయితే ఒకటి మనం అనుకోవచ్చు, లోకేష్ గారు పగ్గాలు తీసుకునేడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన చార్ట్ని కూడా నేను అనలైజ్ చేసి చెప్పొచ్చు, కానీ ఆయన డేటా మీద నాకు ఇంకా క్లారిటీ లేదు. ఒకసారి టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అనుకుని లగ్నం రెక్టిఫై చేసిన తర్వాత ఆ చార్ట్ని కూడా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చార్ట్ చూపించే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు.
కానీ ఆయన చార్ట్ నుంచి ఆయన పుత్రస్థానం బలంగా ఉంది కాబట్టి మేబీ లోకేష్ గారికి ఆయన పగ్గాలు ఇవ్వవచ్చు అనేది కూడా మనం కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఆయన యొక్క దిశ, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క చార్ట్ చూసి ఆ చార్ట్ యొక్క దశ, టీడీపీ చార్ట్ యొక్క దశ, ఇవేవి చూసినా కానీ ఈ పార్టీకి చాలా మంచి మైలేజ్ ఉంది. ఇంకా రానున్న రోజుల్లో 2029 వరకు కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు ఏవి ఉండకపోవచ్చు. అయితే ఈ గ్రహస్థితి ఈ సంవత్సరం కొంత పెక్యులర్గా ఉంది కాబట్టి ప్రతిపక్షాలకి, విమర్శకులకి కాస్త ఇంధనం అందించేటువంటి విధంగా ఉంటుంది. వారికి ఆహారం కలిగించే విధంగా కొంత విమర్శలన్నీ చేసే అవకాశం ఉంటుంది ఆ పార్టీ మీద కావచ్చు, ఆయన పరిపాలన మీద. కానీ ఆయన పరిపాలనకి కావచ్చు, ఆ పార్టీకి కావచ్చు, ఆ టెన్యూర్కి ఢోకా ఉండకుండా సక్సెస్ఫుల్గా ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేవలం కొంత మనకున్న డేటాను ఆధారం చేసుకుని ఉన్నటువంటి పరిమితమైనటువంటి రిసోర్సెస్ డేటా ఆధారంగా ఈ అనాలిసిస్ అనేది చేస్తున్నాను. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చార్ట్ కూడా నేను అనాలిసిస్లో తీసుకోవచ్చు, కానీ ఆయన చార్ట్ మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. చాలామంది ఆయన్ని కన్యా లగ్నం అని చూపిస్తున్నారు, కానీ తులా లగ్నం కూడా అయి ఉండొచ్చు అనే వాదన ఉంది. కాబట్టి ఆ క్లారిటీ కూడా నాకు రావాల్సి ఉంటుంది. అది వచ్చిన తర్వాత తప్పకుండా ఆయనది, లోకేష్ది, వీళ్ళందరివి కూడా, అలాగే పవన్ కళ్యాణ్ చార్ట్ కూడా చాలా కన్ఫ్యూషనే. చాలామంది ఆయన్ని వృశ్చిక లగ్నం అనే పెట్టేస్తున్నారు, బట్ అది కూడా డౌట్ఫుల్లే. ఇలా డేటా కనుక కరెక్ట్గా ఉంటే మనకి అనాలిసిస్ అనేది ఈజీ అవుతుంది. అప్పుడు క్లారిటీ, అలాగే పర్ఫెక్షన్, ప్రెసిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని ఉన్న డేటాను మాత్రమే తీసుకుని గోచారాన్ని కూడా అప్లై చేసి లగ్నం నుంచి, జన్మరాశి నుంచి కొంతవరకు రాబోయే రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మాత్రం నేను ఇక్కడ విశ్లేషణ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.